హాయ్ అండి. నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. ఈరోజు ఒక మంచి వంట చేయబోతున్నానండి. అది ఏమంటే తెల్లగపిండి తోటకూర తాలింపండి. ఇది బాలింతలకు బాగా పెడతారు బలం అని చెప్పి. మనం కూడా తినొచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది ఇది. తెల్లగపిండి తోటకూర తాలింపు కూర. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇదిగోండి తెల్లగపిండి తోటకూర తాలింపు కూరకి కావాల్సిన పదార్థాలు. ఇదిగోండి ఈ గ్లాస్తో చిన్న గ్లాస్తో తెల్లగపిండి తీసుకున్నాను. తెల్లగపిండి, తోటకూర, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్ అండి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఉప్పు, పసుపు, వెల్లుల్లిపాయ రబ్బలు, జీలకర్ర, ఆవాలు. చూసారు కదా, తెల్లగపిండి తోటకూర తాలింపు కూరకి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనం తోటకూరను చక్కగా నీళ్ళలో తరుక్కొని వంట మొదలు పెట్టేసి. తెల్లగపిండి తోటకూర తాలింపు కూరకి ఒక గిన్నె పెట్టుకుందామండి. స్టవ్ మీద గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. తగినంత ఆయిల్. ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నులపాయ రబ్బలు, చక్కగా మనం ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి. నేను చేసేది కుడి చేతితోనే వంట చేస్తున్నాను. కాకపోతే ఫ్రంట్ కెమెరా వాడుతున్నాం కాబట్టి మీకు ఎడం చేతిలో కనబడుతుంది. చాలామంది అడిగారు ఏంటంటే ఎడం చేతితో వంట చేస్తున్నారు, ఎడం చేతితో తింటున్నారని. కాదండి, కుడి చెయ్యే. కాకపోతే ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు అలా కనబడుతుంది. ఇప్పుడు ఆవాలు, తర్వాత జీలకర్ర, ఈ ఆవాలు జీలకర్ర చిటపట అన్న తర్వాత కొంచెం తగినంత ఉప్పు, ఒక అర స్పూను పసుపు, తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చక్కగా త్వరగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలని మాడకుండా వేయించుకోవాలి. ఇది సింపుల్ ప్రాసెస్ అండి. వంటకం చాలా బాగుంటుంది. బాలింతలకి బలం అని చెప్పి పెడతారు, ఎక్కువగా వాళ్ళే తింటారు. మనం కూడా తినచ్చు, మంచిది ఒంటికి. తర్వాత ఎండుమిర్చి, ఇది కూడా చక్కగా వేగాలి, మాడకుండా వేయించుకోవాలి. తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకున్నాం. పైన కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 రెబ్బలు వేస్తాను కరివేపాకు. తర్వాత మనం తోటకూరని చక్కగా క్లీన్ చేసుకొని సన్నగా తరుపుకోవాలండి. ఇది కూడా వేయించుకోవాలి.
తోటకూర మగ్గాలండి. ఉల్లిపాయ తోటకూర మగ్గాలి కాబట్టి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఎసరు మరిగిందో లేదో చూద్దామండి. చక్కగా మరిగిపోయింది నెసర. ఇప్పుడు మనం ఈ తెల్లగపిండిని యాడ్ చేద్దాం. చక్కగా వేస్తూ మనం కలుపుకుంటూ ఉండాలండి. కలుపుతూనే ఉండాలి. కలపకపోతే ఉండలు కడుతుంది. చెప్పాను కదా, సేమ్ ఉప్మా తాలింపులాగానండి ఇది. తెల్లగపిండి, ఉత్తి తెల్లగపిండి వాడతారండి చాలామంది. మనం తోటకూర కూడా వేసి యాడ్ చేసాము, ఇంకా బాగుంటుంది, ఆరోగ్యానికి ఇంకా మంచిది. 2-3 రకాలుగా చేసుకోవచ్చు అండి. బీరకాయ కూడా వేసుకొని వండుకోవచ్చు. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ముందుగా మనం కొత్తిమీరని చల్లుకుందాం ఫైనల్లో. చక్కగా వేడివేడి అన్నంలో వడ్డించుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది. రెడీ అయిపోయిందండి. తెల్లగపిండి తోటకూర తాలింపు కూర రెడీ అయిపోయింది. లాస్ట్లో 2 రెబ్బలు కరివేపాకు వేసుకోండి. వేసుకొని చక్కగా 1 నిమిషం మనం ఇట్లాగా కలుపుకొని ఎందుకంటే కరివేపాకు ఫ్లేవరు ఉండాలి బాగా. ఒక విషయం అండి, వీడియో స్టార్టింగ్లో వాయిస్ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే మైక్ నేను ఆన్ చేయలేదు. ఫస్ట్ ఒక 2 నిమిషాలు మాత్రం కొంచెం స్లోగా ఉంటుంది వాయిస్, మైక్ ఆన్ చేయలేదు కాబట్టి. అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకుందాం. ఇదిగోండి, తెల్లగపిండి తోటకూర తాలింపు కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దామండి. సూపర్గా ఉందండి. ఉత్తిది ఎంత టేస్ట్గా ఉందంటే వైట్ రైస్లోకి ఇంకా బాగుంటుంది. కొంచెం పప్పు నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తినండి, చాలా కమ్మగా ఉంటుంది. ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?